హలో హౌ ఆర్ యూ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ మధు. సో ఈరోజు మన వీడియోలో నేను షేర్ చేయబోతున్నాను ప్రెగ్నెన్సీలో వచ్చి పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ గురించి. అంటే ఆఫ్టర్ డెలివరీ మనకి ఏ కైండ్ ఆఫ్ లైక్ అన్ని ఎమోషన్స్తో కూడిన ఒక టైప్ ఆఫ్ డిప్రెషన్లో అయితే ఫేస్ చేస్తుంటారు. సో అందరూ ఫేస్ చేస్తారా లేదా అనేది నాకైతే ఐడియా లేదు, బట్ నేను ఫేస్ చేశాను అండ్ నాకు తెలిసిన కొంతమంది కూడా ఇదే సేమ్ చెప్పారు. అండ్ నన్ను క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటారు నా వీడియోస్లో, అక్క ఇలాగా నాకు ఇలా అనిపిస్తుంది అది ఇది అనేసి. సో దాని గురించి ఈ వీడియో అయితే క్లియర్గా నేను షేర్ చేస్తాను నా ఎక్స్పీరియన్స్ని. ఓకే, సో వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కనుక మీరు కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాయిస్ ఆఫ్ మధుని అయితే సపోర్ట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ అండి. సో ప్రెగ్నెన్సీలో చాలా మందికి ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే నన్ను అడుగుతున్న క్వశ్చన్స్ బట్టి నా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ వీడియోస్ని దాంట్లో చాలామంది అక్క ఇలా ఎందుకు అవుతుంది, నాకు ఇలా అవుతుంది, ఇలాంటివి అడుగుతున్నారు. సో దాని గురించి నేను కూడా ఫేస్ చేశాను కాబట్టి నాకు 2 డెలివరీస్ అయ్యాయి. సో ఏ టైప్ ఆఫ్ ఫేస్ చేశాను అండ్ ఫస్ట్ టైం నేను ఫేస్ చేసింది ఆ సిచ్యువేషన్ ఏంటి అవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. జస్ట్ మై ఎక్స్పీరియన్స్ అనమాట. అండ్ ఎవరైనా రిలేట్ అయితే నా వీడియోకి అండ్ నా ఎక్స్పీరియన్స్కి ఎవరైనా రిలేట్ అవుతే ప్లీజ్ కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేసి నాకు చెప్పండి. సో మనందరికీ ప్రెగ్నెన్సీ అంటే డెలివరీ అయిన తర్వాత ఒక టైప్ ఆఫ్ ఫస్ట్ ఆ 3 months కానివ్వండి, మెయిన్లీ నేను చెప్తుంది ఆ ఫస్ట్ 3 months మనకి ఎలా ఉంటుందంటే చాలా ఎమోషనల్లీ డౌన్ అయిపోతాం అనమాట. సో ఇది నా ఎక్స్పీరియన్స్ కింద షేర్ చేస్తున్నాను, నేను ఎలా ఫీల్ అయ్యాను ఏంటి అని. సో నాకు ప్రెగ్నెన్సీలో ఇలా ఉంటుంది అని చెప్పడానికి కూడా ఎవరు లేరనమాట వెనకాల. లైక్ మమ్మీ, ఆబ్వియస్లీ మనం అందరం డెలివరీకి మన పుట్టింటికే వెళ్తూ ఉంటాం. సో మనం అక్కడ ఉన్నన్ని రోజులు ఆ 6 months ఉంటాము. సో కొంతమంది ఇంకా ఎక్కువ ఉంటారు, కొంతమంది 3 monthsకే లేదా 6 months అయితే మినిమం ఉంటాం కదా. సో అలాగా డెలివరీకి వెళ్తే గైడ్ చేయడానికి నాకైతే మా మదర్ లేరు. సో మా అత్తయ్య గారు డెలివరీ టైంకి వచ్చారు అండ్ షేర్ చేసుకోవడానికి కూడా లైక్ మా మదర్ లేరు కాబట్టి, సో నేను డెలివరీకి అయితే అంటే డాడీ తమ్ముడే వీళ్ళిద్దరే ఉండేవాళ్ళు కాబట్టి, సో డెలివరీకి నేను నా దగ్గర మా ఇంట్లోనే ఉన్నాను సెకండ్ డెలివరీకి. సో 1.5 years అవుతుంది ఇప్పుడు నాకు పాప పుట్టి. సో ఫస్ట్ డెలివరీ అప్పుడు ఆబ్వియస్లీ మా అత్తయ్య గారు, మా పెద్దమ్మ అండ్ సెకండ్ డెలివరీకి మా పిన్ని ఇలా వచ్చి ఉన్నారు. సో 1 month అలాగా 1 month 2 months అలా ఉన్నారు. బట్ మనం ఫేస్ చేసే ఆ డిప్రెషన్ ఎలా ఉంటుంది అనేది నా ఎక్స్పీరియన్స్తో, అంటే ఏంటి అసలు ఏం జరుగుతుంది అన్నది నాకు అర్థమయ్యేది కాదు. లైక్ కంప్లీట్గా ఎమోషనల్ అయిపోయేదాన్ని నేను. ఎందుకు అయిపోతున్నాం అలాగా అంటే, ఫస్ట్ థింగ్ మనకు అప్పుడే డెలివరీ అయ్యి ఆ పెయిన్స్, సిజరిన్ అయితే సి సెక్షన్ అయిన వాళ్ళకి ఆ పెయిన్స్ కానివ్వండి, అండ్ నార్మల్ అయితే వాళ్ళకి పెయిన్స్ ఉంటాయి, సో వాళ్ళది కానివ్వండి. అండ్ ఇవన్నీ కూడా మిక్స్డ్ ఎమోషన్స్ అనమాట. అంటే ఎలా చెప్పాలి, అందరికీ కూడా ఒక మిక్స్డ్ టైప్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి. అదేం పెద్ద ప్రాబ్లం కాదు. సో నాకు ఒక 2 మెసేజ్ చేశారు, అక్క ఇప్పుడు నాకు జస్ట్ డెలివరీ అయింది, ఇలాగా 1 month కూడా అవ్వట్లేదు, నాకు ఒక టైప్ ఆఫ్ ఎమోషనల్గా అనిపిస్తుంది, అంటే ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు అన్న ఇలా ఫీలింగ్ అనిపిస్తుంది, అందరూ బేబీకే కేర్ చూస్తున్నారు తప్ప నేను ఏం ఫేస్ చేస్తున్నాను, వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ అనేది వాళ్ళు నన్ను లైక్ అర్థం చేసుకోవట్లేదు అనిపిస్తుంది. సో మీ వీడియో చూసాక మీరేమైనా సజెస్ట్ చేస్తారని నేను పిన్ చేస్తున్నానని చెప్పి ఆ సిస్టర్ అయితే పెట్టారు నాకు. సో నేను అదే నా ఎక్స్పీరియన్స్ వీడియో ద్వారా షేర్ చేద్దాం, ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఎవరికైనా సరే అన్నట్టు చేస్తున్నాను ఈ వీడియో. అండ్ అదొక డిప్రెషన్ అండి, ఆ టైప్ ఆఫ్ డిప్రెషన్ అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను. సో ట్రస్ట్ మీ, నా 3 months ఫస్ట్ 3 months ఉంటుంది అది. సో వన్స్ మనం 3 months 3rd month క్రాస్ చేశాక ఆఫ్టర్ డెలివరీ ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ఎక్కడికి వెళ్ళిపోయిందో కూడా మనకు అర్థం కాదు. బికాస్ మనం ఈ పెయిన్స్ ఇవన్నిటి నుంచి బయటపడుతూ ఉంటాము అండ్ బేబీ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ మనకి ఏమవుతుందంటే ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ ఆ టైంలో మన చుట్టూ ఉన్న వాళ్ళు, అంటే
మన చుట్టూ ఉన్న మన ఫ్యామిలీ మెంబర్స్ లేదా ఎవరైనా ఇంకా మనం ఆ ఫస్ట్ 3 months బయటికి వెళ్ళడం అలాంటివి ఉండవు. ఓన్లీ హాస్పిటల్ చెకప్స్ ఇవే ఉంటాయి. బికాజ్ బేబీకి మదర్కి మంచిది కాదు కాబట్టి, బాలింతగా ఉంటాం కాబట్టి. అండ్ సో మనం అది ఒకటే రూమ్లో లేదంటే మన ఇంట్లోనే ఇలా కంజెస్టెడ్గా అలా ఉండిపోతాము, బయట ప్రపంచం అసలు చూడము. సో ఆఫ్టర్ డెలివరీ మనకి ఒక టైప్ ఆఫ్ ఇదైపోతుంది. అంటే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తాం వచ్చేస్తాం, బయట గాలి తగలకూడదు అంటారు. మనం అన్నీ ఒక టైప్ ఆఫ్ పేషెంట్ లాగే ఉంటామండి ఆ ఫస్ట్ 3 months. సో నా ఎక్స్పీరియన్స్లో నేను కూడా అలాగే, ఏంటి ఇదంతా ఏదో జరుగుతుంది, నేను ఇంతేనా, నేను ఇలాగే అయిపోయాను ఆఫ్టర్ డెలివరీ. అండ్ మన బాడీ కూడా డిఫరెంట్ అయిపోతుంది ఆఫ్టర్ డెలివరీ. సో ఏంటి నేను ఫస్ట్ లాగా లేను, నా బాడీ మొత్తం చేంజ్ అయిపోయింది. అండ్ మనకి హార్మోనల్ చేంజెస్ అవుతాయి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, అండ్ పిగ్మెంటేషన్ ఉంటుంది. సో ఇవన్నీ చూసుకుని కూడా మనకి ఒక టైప్ ఆఫ్ ఎమోషనల్ అన్నది అయిపోతాము. అది దట్ ఈస్ కాల్డ్ డిప్రెషన్. అంటే ఇంకా మనం అందులోకి వెళ్ళిపోతుంటాం. బేబీ ఉంటుంది మన పక్కనే, బేబీ కేర్ తీసుకోవడం కానివ్వండి, ఎంత ఫ్యామిలీ మెంబర్స్ ఉండి చూసుకున్నా మన బేబీకి డైపర్ చేంజింగ్ కానివ్వండి, ఫీడింగ్ కానివ్వండి, మిగిలినవి బేబీకి సంబంధించినవన్నీ కూడా ఫస్ట్ ఎఫెక్ట్ మన మీద పడుతుంది, అంటే మదర్ మీద పడుతుంది. కాబట్టి తనకి బాగున్నా బాగాలేకపోయినా ఏం జరిగినా, అండ్ ఫస్ట్ 1 month 2nd month మనం ఏం చేస్తుంటామంటే బేబీకి ఏ చిన్నదైనా సరే ర్యాష్ వచ్చినా, సోప్ పడలేదా, అది పడలేదా, అన్ని టెన్షన్స్గా ఉంటాయి. మెయిన్లీ మదర్కే ఉంటుంది. సో ఆ తర్వాతే నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్స్కి ఉంటుంది. సో పెద్దవాళ్ళు గైడ్ చేసే వాళ్ళు ఉంటే అలా కాదమ్మా ఇలాగా అనేసి చెప్పడానికి ఉంటారు. సో నాకు ఉండే, బట్ నేను నా ఫీలింగ్ని బయటికి చెప్పుకోలేక నాలో నేనే బాధపడేదాన్ని. మా హస్బెండ్తో షేర్ చేసుకునేదాన్ని కొంచెం. సో తనకి కొంచెం అర్థమయ్యేది కాదు. సో కొంచెం సపోర్టివ్గానే ఉండేవాళ్ళు ఆయన. అండ్ నేను ఎవరితో చెప్పుకోక, మమ్మీని మా మదర్ లేరు కాబట్టి, సో తనని తలుచుకుంటే ఇంకా ఎక్కువ బాధపడేదాన్ని అనమాట. సో ఈ డిప్రెషన్ అనేది పెద్ద ప్రాబ్లం అయితే కాదండి. సో నాకు అడిగిన మెసేజ్ వచ్చిన కమెంట్స్ అయితే ఇది నాకు అంటే వాళ్ళు ఎక్కడి దాకా అడుగుతున్నారంటే, ఇంకా అక్క నాకు అసలు ఉండాలంటేనే ఇబ్బందిగా అనిపిస్తుంది, నాకు అసలు అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాను నేను, నాకు ఇంట్లో కూడా సపోర్ట్ లేదు, ఫ్యామిలీ కూడా సరిగ్గా సపోర్ట్ చేయట్లేదు, నా ఫీలింగ్స్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదు, నా ఎమోషన్స్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదు అని ఇలా పెట్టారు. సో అవునండి, అలాగే ఉంటుంది. మనకి వాట్ వీఆర్ గోయింగ్ త్రూ అంటే మనం ఏం జరుగుతుంది మనకు అనేది వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు జస్ట్ ఏమనుకుంటారంటే, లైక్ ఇప్పుడే కదా బాలింత అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు, అది తినకూడదు, ఇది తినకూడదు. దట్ ఈస్ కరెక్ట్, అంటే కరెక్టే. అది మనం ఫస్ట్ 3 months ఫస్ట్ 6 months పథ్యం కంపల్సరీ చేయాలి. అండ్ ఫుడ్ కూడా మనకు నచ్చింది తీసుకోలేము. ఏంటి డెలివరీ అయిపోయాక ఇలా అయిపోయాము, మొత్తం చేంజ్ అయిపోయింది ఏంటి మన బాడీ దగ్గర నుంచి, లేదంటే మన వే ఆఫ్ లివింగ్ దగ్గర నుంచి, అండ్ ఇంకొక రెస్పాన్సిబిలిటీ, బేబీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో ఇవన్నీ కొత్తగా ఉంటాయి కాబట్టి ఆ ఎమోషన్స్ అనేది కామన్. అండ్ నేను ఈ వీడియో చేయడానికి రీజన్ కూడా ఏంటంటే, అప్పుడు నేను చాలా సఫర్ అయిపోయి డిప్రెషన్లోకి ఇంకా ఆల్మోస్ట్ ఇంకా నేను ఆ ఫస్ట్ 3 months కూడా నాకు కంప్లీట్గా ఇంకా 3 months నాకు ఎలాగైపోయేదంటే, ఇంకా అస్తమానికి ఏడుస్తూ ఉండేదాన్ని. అది ఆటోమేటిక్గా నేను వెళ్ళిపోయేదాన్ని అందులోకి. మమ్మీని ఎక్కువ గుర్తు చేసుకోవడం, మా మమ్మీ పక్కన ఉంటే నాకు ఇలా ఈ ఫీలింగ్స్ అన్ని తను అర్థం చేసుకునేది కదా అని ఇలాంటివి ఉండడం, ఇవన్నీ నాకు లోపల జరుగుతూ ఉండేవి. సో అదొక టైప్ ఆఫ్ డిప్రెషన్. బేబీతో ఆడుకున్నంతసేపు బాగానే ఉండేదాన్ని హ్యాపీగా. అండ్ వన్స్ బేబీ మళ్ళీ ఫీడింగ్ తీసుకోవడం, స్లీపింగ్ మోడ్ ఇదే ఉంటుంది కదా ఫస్ట్ 3 months. 3rd month నుంచి ఇంకా వాళ్ళ ఆటలు మొదలెడతారు. సో నాకు ఫస్ట్ డెలివరీ అయినప్పుడు మా వాడైతే ఇంకా కంప్లీట్ వాడు ఎంతసేపు ఫస్ట్ 2 months పాలు తాగడం పడుకోవడం ఇందులోనే ఉండేవాడు అనమాట మా బాబు. అండ్ ఇప్పుడు సెకండ్ పాప. సో పాప అయితే కొంచెం యాక్టివ్గానే ఉండేది. బట్ ఆ ఫస్ట్ 1 month 2 months అయితే ఆబ్వియస్లీ అందరూ బేబీస్ అంతే. సో అది కూడా మనకు ఒక టైప్ ఆఫ్ ఇది అయిపోతుంది. సో నేనేమంటానంటే, మన చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోవడం, నాకు ఇలా అనిపిస్తుంది, ఇలా ఉంది అనడం. అండ్ కొంచెం మనకి ఫ్రెష్ ఎయిర్ లేదంటే ఫ్రీగా ఓపెన్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇలా ఉంటే కొంచెం బయట వాక్కి అది వెళ్ళొచ్చు. సో బాలింత అంటే ఎక్కువ బయటికి కూడా వెళ్ళకూడదు కాబట్టి అవన్నీ మనల్ని అలా డిప్రెషన్లోకి గురి చేస్తాయి అనమాట. అంతకు మించి ఏముండదు. అండ్ ఆ 3 months దాటిందంటే మనకి ఎలాంటిది ఉండదు. అసలు నేను ఎందుకలా ఏడ్చాను, అసలు నాకు ఏమైంది ఇలా అనుకునేదాన్ని అనమాట నేను. సో అంటే
టేక్ ఇట్ లైక్ నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నా అంటే అందరూ కూడా ఈజీగా తీసుకోండి. ఆ ఫస్ట్ 3 months అందరూ ఫేస్ చేస్తుంటారు. సో స్ట్రాంగ్గా ఉండాలి మనం అప్పుడే, ఎందుకంటే నెక్స్ట్ బేబీని మనమే కేర్ చేసుకోవాలి, మన బేబీని అండ్ బాగా చూసుకోవాలి. అన్ని రెస్పాన్సిబిలిటీస్ మనకు ఉంటాయి కాబట్టి సో మనం హెల్తీగా ఉండాలి. ఆ డిప్రెషన్, పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ నుంచి బయటికి రావాలంటే ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ జరుగుతూ ఉంటాయి. బెస్ట్ థింగ్ ఏంటంటే నేను షేర్ చేసుకోలేదు ఫస్ట్ డెలివరీ అప్పుడు, నాకు తెలియక అంటే ఇలా చేసుకుంటే, లేదా మా హస్బెండ్తో కూడా నేను కొంచెం ఆఫ్టర్ ఇంకా ఎండింగ్ ఆఫ్ 3rd month పోస్ట్ పార్టమ్ డెలివరీ 3rd month ఉన్నప్పుడు అప్పటికే నేను అన్ని ఫేస్ చేస్తూ ఎమోషనల్గా నాలో నేనే ఉంచుకోవడం అండ్ అదే టైంలో కొంచెం ఎవరు ఏ చిన్నదన్నా కూడా మనకి బాధ అనిపించేయడం, ఇలాంటివన్నీ ఫేస్ చేశాను నేను. సో చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్, మన చుట్టూ ఉన్నది ఫ్యామిలీ మెంబర్స్, వీళ్ళందరూ కూడా పాజిటివ్గా మనల్ని గైడ్ చేసి దాని నుంచి బయటికి తీసుకురాగలిగితే చాలా ఈజీగా ఉంటుంది. సో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే షేర్ చేసుకోలేదు మా డాడీతో కానీ, అంటే అప్పుడు డెలివరీకి పుట్టింట్లో వెళ్ళాం, ఫస్ట్ డెలివరీ కాబట్టి అక్కడే ఉన్నాను కాబట్టి సో మా డాడీతో కానీ మా హస్బెండ్తో కానీ అండ్ మా అత్తయ్య ఉన్నారు ఫస్ట్ 2 months. సో అక్కడ కూడా నేను షేర్ చేసుకోలేదు, చేసుకునే అంత ఇది లేదనమాట. సో నాలో నేనే బాధపడి, నేనే ఎమోషనల్ అయిపోయి, నేనే ఏడ్చేసి అలా ఉండేది నాకు. అండ్ 3rd month పడిన వెంటనే మా పెద్దమ్మ వాళ్ళు, మమ్మీ లేరని మా పెద్దమ్మ వాళ్ళు కర్నూలు డిస్ట్రిక్ట్లో ఉంటారు. సో వాళ్ళు డెలివరీ అయ్యాక నిద్రకి తీసుకెళ్తాం కదా అనేసి నిద్రకి తీసుకెళ్లారు. అప్పుడు 3rd monthలో అక్కడ డ్రాప్ చేశాక అప్పుడు కొంచెం చేంజ్ అయ్యి, నాకు కొంచెం ప్లేస్ చేంజ్ అవ్వడం అండ్ మనుషులు కూడా చేంజ్ అవ్వడం, ఇవన్నీ పాజిటివ్ దాంట్లోకి వెళ్ళిపోయాను అనమాట. సో ఇంకా అక్కడి నుంచి నేను స్ట్రాంగ్ అయిపోయాను, అంటే ఆ 3 months దాటినాక ఇంకా నేను స్ట్రాంగ్ అయ్యాను. సో ఇదంతా కామన్ ప్రెగ్నెన్సీలో ఆఫ్టర్ పోస్ట్ పార్టమ్ అని ఈ వీడియోలో అయితే నా ఎక్స్పీరియన్స్ నుంచి షేర్ చేస్తున్నాను. సో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు వాయిస్ ఆఫ్ మధు. ప్లీజ్ సపోర్ట్ వాయిస్ ఆఫ్ మధు. టేక్ కేర్ ఆఫ్, బాయ్.